అమ్మో బుసు, మన కొంపలు అంటుకుపోయేవే. అమ్మో ఒరే పని, ఇప్పుడు వీణేం చేద్దాంరా? వీణ్ణేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మో అమ్మో, ఎవరు చూడకముందే వీణ్ణిక్కడి నుంచి తీసుకువెళ్ళేసి స్టోర్ రూమ్ లో కట్టేద్దాం. ఓ, నీ తింగర్ బుర్రకి మంచి ఆలోచన వచ్చిందే. ఏయ్, నాది తింగర బుర్ర అంటావేంటి? లేకపోతే మంచి బుర్ర ఏయ్, అంటావా? ఆపండి. ఇక్కడ బుర్ర పెగలోడు కింద పడి చస్తుంటే మీరు బుర్రల గురించి మాట్లాడతారు. ఎత్తండి. అమ్మో, పట్టండి పట్టండి త్వరగా. అయ్యో ఎవరైనా చూస్తారు. పదండి. ఆ. అమ్మయ్యా, ఒక టెన్షన్ వదిలిందిరా. ఒరేయ్, ఈడిని ఎన్ని రోజులని ఇక్కడ ఉంచుతావురా? నాన్నా, 2 రోజుల్లో సంతకాలు అయిపోతాయి కదా, ఆ తర్వాత వీణ్ణి వదిలేద్దాం. అప్పుడు వీడు నిజం చెప్పినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఆలోచనేరా. అప్పటిదాకా వీడిక్కడి నుంచి తప్పించుకుని పారిపోకుండా చూడాలి కదా. ఈ విధంగా బంధించిన తర్వాత వీడెక్కడికి పోతాడు? పదండి వెళ్దాం. హ్మ్. ఎరా, నేనెవ్వరికీ తెలియకుండా చాలా కష్టపడి అందర్నీ మేనేజ్ చేశాను. ఏదో మా అక్క పెళ్లి కోసం, మా అక్క జీవితంలో సెటిల్ అవ్వడం కోసం నేను గుట్టుగా నాటకం ఆడుతుంటే నా మీద పగబట్టి నా నాటకాన్ని తెలుసుకుని నా ఇంటికే వచ్చి నా మనుషుల ముందు నిజం చెప్తావారా? నీకిది తగిన శాస్తిరా. నిన్ను ఇలా కాదు, నిన్ను సదియా, ఈ సత్యతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసి కూడా నాతో పెట్టుకోవడానికి ధైర్యంగా ఊరు నుంచి ఇక్కడికి వచ్చావరా? రేయ్, నేనొక కారణంతో ఇక్కడ ఈ నాటకం ఆడుతున్నాను. నీ వల్ల నేను అనుకున్నది జరగకపోయినా, మా ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసినా నిన్ను మాత్రం బ్రతకనివ్వను. ఈ సత్య పగ పట్టిందంటే యముడు కూడా నీకు సీటు దొరికేసినట్టే. నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి బయటపడవు. నా పని అయిపోయిన తర్వాత వాళ్లే నిన్ను వదిలేస్తారు. అప్పుడు నువ్వు నిజం చెప్పినా నాకేమీ కాదు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అప్పటి వరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఎంజాయ్ చేయరా. లహరి పాప, ఏం చూస్తున్నావు? ఎవరిదా ఫోటో?
పాపా ఆగు ఆగు వెళ్ళొద్దు. ఆగు, నా మాట విన, ఆగు, వెళ్ళొద్దు. అయ్యో పాపా ఆగు. ఏ పాపా, పాపా ఆగు. అయ్యో పాపా పాపా. పాపా ఏంటమ్మా, ఏంటది? అమ్మా అమ్మా అమ్మో, బామ్మకు సత్య గురించి తెలిసిపోయిందా? ఆ జితేంద్ర గడు నా చేతిలో చచ్చాడు. వాడికి సరైన గుణపాఠం చెప్పాను. త్రిపుర ఆగు. ఏంటిది? నిజం చెప్పు త్రిపుర. నువ్వేదో దాస్తున్నావు. ఈ ఫోటో ఏంటి? ఈ వేషం ఏమిటి? అమ్మగారు, ఆ ఫోటో ఆ, బామ్మగారు, మీరు అడిగేది ఈ ఫోటో గురించా? ఈ ఫోటో మీకు గుర్తుందా? నేను మన కార్మికులతో కలిసి పని చేయాలని, వాళ్ళందరితో కలిసి ఒకటిగా ఉండాలని ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఆ గెటప్లో వెళ్ళాను కదా, అప్పుడు దిగిన ఫోటో బామ్మగారు ఇది. అమ్మో, సత్య దొరికేసింది అనుకున్నాను. అవునా? ఈ ఫోటో ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీశారు ఇది? మన వర్కర్స్ ఎవరో తీసినట్టున్నారు బామ్మగారు. కానీ ఫోటో బాగా వచ్చింది కదా, దీన్ని ఫ్రేమ్ కట్టించుకుంటాను.